శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు కమాన్ ఇండియా, పవర్డ్ బై శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, co-sponsored by Flowell Pumps. ప్రతిరోజు ఆఫీస్కి వచ్చినందుకు జీతం, పని చేసినందుకు లంచం. ఇది సర్కారీ కార్యాలయాల్లో అధికారుల భాగోతం. నెలవారీగా తీసుకుంటున్న జీతం ఆఫీస్కు రావడానికే గాని పని చేయడానికి కాదు అన్నట్టుగా సాగుతోంది కొందరు అధికారుల వ్యవహారం. మన దేశంలో గవర్నమెంట్ నౌకరీ అనేది బంగారు గుడ్డు పెట్టే బాతులాంటిది. ఇది మన రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దేశమంతా ఈ పీడ చీడ పట్టుకుంది. ఒక్క రాజకీయ వ్యవస్థే కాదు, అధికారిక వ్యవస్థ కూడా లంచమనే అవినీతి కూపంలో కూరుకుపోతోంది. అవినీతి ఎందుకంత పేరుకుపోయింది? ప్రతి ఒక్కరూ ఆ అవినీతిలో ఎంతో కొంత భాగస్వాములు కాక తప్పని పరిస్థితి ఎందుకొచ్చింది? ఇదే ఈ వారం మేకింగ్ భారత్ మహాన్ అంటూ కమాన్ ఇండియా అవినీతిపై సాగించే పోరాటం. కలలే నిజమయ్యేలాగా అడుగే పడని వేళ, కలలే నిజమయ్యేలాగా అడుగే పడని వేళ, జగమంతా నీ వెంటే నడవాలి. మన దేశంలో అవినీతి ఒక పెద్ద సమస్యగా మారింది. అభివృద్ధి కావాలంటే అవినీతిని భరించక తప్పదేమో అన్న భావనలో పడుతున్నారు ప్రజలు. ఇది భావి భారతాన్ని బాధించే విషయమే. కానీ ఇక్కడ ఒక్క మాటను నిజాయితీగా చెప్పుకోవాలి. అవినీతి గురించి గొంతెత్తి ఘోషించే చాలా మంది ఆ చట్రంలో కూరుకోక తప్పడం లేదు. అవినీతి శాతం ఎంత, అది ఏ తరహా అవినీతి అన్న విషయం వేరే. కానీ చివరకు మాత్రం కాలుష్యంలో పర్మిసబుల్ లెవెల్స్ అన్నట్లుగా అవినీతిలో పర్మిసబుల్ లెవెల్స్ను పెట్టుకోవాల్సి వస్తుందేమో అన్న భయం భారతాన్ని పట్టి పీడిస్తోంది. ఇదే విషయంపై ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సెలబ్రిటీ ఒపీనియన్లో ప్రముఖ హాస్య నటుడు సినీ నటుడు సునీల్తో జరిపిన సంభాషణను ఇప్పుడు చూద్దాం. సునీల్ గారు, వెల్కమ్ టు కమాన్ ఇండియా. థ్యాంక్ యూ. మీరు పర్సనల్గా గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళారండి? అంటే లంచాలు ఇచ్చారా? అంటే ఒకటి రెండు సందర్భాలు ఉన్నాయండి. చెప్పండి. నేను లైసెన్స్ కోసం వెళ్ళినప్పుడు ఒక 500 లంచం ఇచ్చానండి. నేనేమి లైసెన్స్, నాకు డ్రైవింగ్ ఏమీ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి ఏజెంట్ ద్వారా వెళ్తే ఏజెంట్ 1000 రూపాయలు అడిగాడండి. అడిగితే 1000 రూపాయలు ఇస్తే ఏంటంటే 500 నాకు సార్, 500 వాళ్ళకి ఇస్తాను అన్నట్టు. సరే అని లంచం ఇచ్చాను. ఇప్పుడు ఏమనిపిస్తుంది అండి అసలు గవర్నమెంట్ అంటే అది కామనర్, అప్పుడు మీరు 500 లంచాలు ఇచ్చినప్పుడు మీరు కామనర్, ఇప్పుడు సెలబ్రిటీ అయ్యి ఒక స్టేటస్కి వచ్చిన తర్వాత అసలు గవర్నమెంట్ ఆఫీసుల్లో పనితీరు ఎలా ఉందనిపిస్తుంది? ఇప్పుడు ఎప్పుడు కూడా అండి మనలో వీక్నెస్సే మన అన్ని చేయడానికి ప్రేరేపిస్తుందండి. లంచం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇన్స్టెంట్ మనీకి. బికాస్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్సెక్యూరిటీ, జనరేషన్స్ సెటిల్ చేసేద్దాం ఇలాంటి రాంగ్ కాన్సెప్ట్లు ఎందుకు వస్తాయని మన వెదర్ ఇలా కదండి అంత గురించి. నేను అంటే అనిపిస్తుంది అండి, ఫ్యాక్ట్ చెప్తున్నాను. పని అయిపోతే పని అవగొట్టేసుకుందాం అనిపిస్తుంది అండి. మిస్టేక్ తీసుకునేవాడిది ఎంత ఉందో ఇచ్చేవాడిది కూడా అంతే ఉంది. ఇచ్చేవాడిది ఎక్కువ సార్ యాక్చువల్గా. ఇచ్చేవాడు లేకపోతే తీసుకోరండి యాక్చువల్గా. పని అతను తీసుకుంటున్నాడు కాబట్టి మేము ఇస్తున్నాం అనేది రాంగ్ అండి. ఇచ్చేవాడిదే ఎక్కువ తప్పు అండి తీసుకునే వాళ్ళకంటే. మీ ఉద్దేశంలో ఈ పరిస్థితి మారుతుంది, అసలు మారే అవకాశం ఉందా సార్? అంటే సార్ ఇది ఎలా అయిపోయిందంటే సార్, ఒకేసారి మారాలి సార్ ప్రపంచం అంతా, అట్లీస్ట్ మనంతా ఒకేసారి మారాలి సార్. ఒకరికి అనిపిస్తుందండి మారచ్చు, ఒకళ్ళ ఆడు మళ్ళీ పక్క వాళ్ళని చూసి మళ్ళీ డల్, మళ్ళీ కొన్ని ఆ విలువలు మళ్ళీ వదిలేయచ్చు, ఇలా జరుగుతున్నాయి కదండి. ఇది అందరికీ మనసులో భగవంతుడి దయ వల్ల ఒక్కసారి అనిపిస్తే, కనీసం ఒక ఆఫీసులో ఒక రోజు అందరూ కనుక ఈ రోజు కరెక్ట్గా మనం చేద్దాం అంటే నిజంగా వాళ్ళు ఏంటంటే అలా చేయడం చూస్తే అందరికీ
వాళ్ళకి వచ్చిన దానికంటే చూసి వాళ్ళకి ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది నా ఫీలింగ్. పుచ్చుకునే వాళ్ళకన్నా ఇచ్చేవాళ్ళది ఎక్కువ తప్పు అంటున్నారు. అంటే మాది నేను అంటే జనరల్గా ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు పుచ్చుకునే వాళ్ళు ఆటోమేటిక్గా ఉంటారు సార్. పుచ్చుకునే వాళ్ళు ఉన్న ఇవ్వని వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఉండరండి. అంటే థియరిటికల్గా కరెక్ట్ అయినా కూడా ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏ సర్టిఫికెట్లు కావాలండి? కోర్టు కేసు ఉంది, దేనికి వెళ్ళాలంటే సర్టిఫికెట్లు కావాలి. ఆ కోర్టు ఏదో ఒక డేట్ ఇచ్చి ఉంటారు. ఏమి చేసి లంచం ఇవ్వకుండా ఆగగలుగుతారండి సిచ్యుయేషన్స్లో? ఆ సర్టిఫికేట్ కావాలి, డెత్ సర్టిఫికేట్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఏదో పాస్బుక్ సంథింగ్ అర్జెన్సీని బట్టి అర్జెన్సీ కావాలి. పోనీ అర్జెన్సీ లేదు, 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత నెల రోజుల తర్వాత అక్కడ లంచం ఇవ్వకుండా పని జరగదని తెలుసు. ఎంతవరకు ఫైట్ చేయగలరు? అండ్ మన స్థాయి వదిలేండి, నేను అక్కడికి వెళ్ళి ఆలోచించాలి. మీ భీమవరం పక్కన ఉన్న ఒక పల్లెటూరు నుంచి హైదరాబాద్కి వచ్చి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలనుకోండి, అది ఎన్ని రోజులని ఆఫీస్ చుట్టూ నేను లంచం ఇవ్వను, నా పని మీరు చెయ్యండి అని అడిగి అంత ఆర్థిక స్తోమత కానీ, అంత నాలెడ్జ్ కానీ, అంత విల్ పవర్ కానీ ఒక కామనర్ నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి? లంచం ఇవ్వకుండా తను ఎలా పని చేసుకోగలడు? యాక్చువల్గానండి అప్పుడు నేను అక్కడికి వెళ్ళానండి. నేను భీమవరంలో ఉన్నాను, నాకేమీ లేదు. కానీ మీరు అన్నట్టు ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ నాకు కావాలి. అవి ఉంటే నా లైఫ్కి ఏదో దొరుకుతుంది, జాబో సంథింగ్. నాకు ఇన్స్టెంట్గా నాకు అక్కడికి వెళ్ళిపోతే ఏం ఆలోచిస్తున్నానంటే, తెలిసిన వాళ్ళందరినీ తలో ఒక 100 అడిగైనా, తలో ఇంత అడిగైనా ఇచ్చేద్దామనే వీక్నెస్ ఇచ్చేవాడికి వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. అడిగి అది అవసరం కాబట్టి, అవసరం పని చేయిస్తుంది కాబట్టి. అదే ఈ సీట్లో అతను మనసులో ఫీల్ అవ్వాలండి యాక్చువల్గా ఇవ్వాలి అనేది. ఆ మనసు రావాలంటే అంటే నా ఫీలింగ్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం పెరిగిన పద్ధతుల వల్ల అట్ల వల్ల కూడా వస్తుంది. ఒకవేళ రాపోయినా మధ్యలో రియలైజేషన్ వస్తే కూడా వస్తుంది. కానీ చాలా బాగుంటుందండి అతను వాళ్ళని పిలిచి మీరు తీసుకోండి అంటే అది వేరు సార్. మనకి అన్నిటికంటే ఇంట్రెస్టింగ్గా ప్రపంచంలో ఎప్పుడు అనిపిస్తుంది అంటేనండి మనశ్శాంతి. అంటే మీరు ఇందాక అన్నారు సార్ గర్వం అని, అది మధ్యలో వదిలేసాం. అది గర్వం కాదండి, అంటే అది ఆ ఫీల్ చెప్పలేకపోతున్నాను సార్ నేను. మీరు చూడండి, ఇప్పుడు నేను డబ్బులు తీసుకుంటున్నాను సార్, మీరు వచ్చారు లంచం తీసుకుంటున్నాను కదండి. అంటే మీతో నాకు అవసరం ఉందిగా, నాతో మీకు అవసరం ఉంది, అందు గురించి తీసుకుంటాను. నాది ఎలా ఉంటుందంటే, నమస్తే అండి సార్, ఓకే ఇక్కడ సంతకం పెట్టండి, ఇది అది తీసుకోండి సార్, రండి పెట్టండి. అంటే ఇప్పుడు నాలో జరిగిన ఎమోషన్ చూశారు కదా మీరు. ఇది ఇలాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ టెన్షన్ పడుతూ అవి దాసి మళ్ళీ ఏసీపీ వాళ్ళు పట్టుకుంటారా ఏంటి, ఎవడేంటి, ఎక్కడ దాసాం, బ్లాక్లో పెడతాం, దానికంటే ఇది కదండి బాడీ లాంగ్వేజ్. ఇందులో లైఫ్లోని మనం ఎలా ఉందాం అనుకుని సంపాదిస్తాం కదా సార్. అంటే ఆ మనశ్శాంతి కోసమే కదండి. మీరు చూడండి, సంపాదించకపోయినా సరే వాళ్ళు లంచం తీసుకోకుండా ఉంటే ఆడు ఇలా ఉంటాడండి సుఖంగా, జబ్బులు తక్కువ ఉంటాయి. వీడికి మరి ఇదిగోండి ఇదంతా ఇది కదండి, బ్లడ్ ప్రెషర్ కదా ఇదంతా. సార్ నమస్తే పెట్టండి, ఆడికి తొందరగా జబ్బులు వచ్చే అవకాశం ఉంది. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. మన దేశంలోనే ఈ అవినీతి జాడ్యం మరి ఇంతలా ఎందుకు పేరుకుపోయింది? ఇదొక్క మన దేశానికే పరిమితమైందా? ప్రపంచమంతా ఇలాగే ఉందా? అభివృద్ధి చెందిన దేశాల్లో పౌర సేవా పత్రం అమలును పక్కాగా, ఖచ్చితంగా, నిక్కచ్చిగా అమలు చేస్తారు. అదే మన దగ్గర అలా కాదు, ఎవరిష్టం వాళ్ళది. అడిగే అధికారం, హక్కు భారత పౌరుడిగా మనకున్నా మనం దాన్ని సీరియస్గా తీసుకోం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా అవినీతి అవినీతి అవినీతి. పౌర సేవా పత్రం అందుబాటులో ఉన్నా అది ప్రజలకు చేరదు. అందులో పొందుపరిచిన వివరాలు వారికి ఉపయోగపడవు. 1997 నుంచి అమల్లోకి వచ్చిన సిటిజన్ చార్టర్ పేరుకే కానీ పెద్దగా వాడుకలోకి వచ్చి ప్రజలకు ఉపయోగపడింది ఏమీ లేదన్న అపవాదు అంతటా ఉంది. ఏ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో తెలిపే సిటిజన్ బోర్డుపై స్పష్టంగా రాయాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అయితే కొన్ని సేవలను సకాలంలో ప్రజలకు అందించలేకపోతే ఆలస్యమైన ప్రతి రోజుకు 50 రూపాయల చొప్పున ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలి. అయితే అన్ని చట్టాల్లాగే సిటిజన్ చార్టర్ల గురించి మనలో చాలా మందికి వివరాలు తెలియవు. ఇంకాస్త గట్టిగా చెప్పాలంటే కొన్ని కార్యాలయాల్లో పౌర సేవా కేంద్రం కనిపించదు, అసలు దాని సంగతే తెలియదు. విదేశాల్లో అలా కాదు. నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా శిక్ష పడేది అక్కడ ఆ శాఖలో బాధ్యత వహిస్తున్న అధికారిదే. కాబట్టి అక్కడి అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ పనిచేస్తారు.
కానీ మన దగ్గర అలా కాదు. ఆ విషయాలను మనం పెద్దగా పట్టించుకోం. మనకున్న సమయం సందర్భం ప్రకారం పని త్వరగా కావాలి కాబట్టి ఎంతో కొంత ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటాం. అవినీతికి బీజం పడేది ఇక్కడే. మరి విదేశాల్లో ఉన్న విధానాలేంటి, మన దేశంలో జరుగుతుందేంటి? మన దేశం మరో దేశంలో చూద్దాం. 1970 దాకా ఇంగ్లాండ్ను సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్ అని పిలిచేవారు. అసమర్థతకు, అవినీతికి, అలసత్వానికి ఇంగ్లాండ్ ప్రభుత్వ కార్యాలయాలు ప్రతిరూపాలుగా ఉండేవి. యూరోప్ దేశాలన్నీ 4% వృద్ధి రేటు సాధిస్తుంటే ఇంగ్లాండ్ మాత్రం 2.3% వృద్ధి రేటును సాధించేది. 1980లో పరిపాలన మొత్తాన్ని సంస్కరించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. 1991లో అప్పటి ప్రధాని జాన్ మేజర్ ప్రపంచంలోని తొలిసారిగా సిటిజన్ చార్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. What we now aim to do is to put in place a comprehensive citizens' charter. People who depend on public services, patients, passengers, parents, pupils, benefit claimants, all must know where they stand and what service they have a right to expect. ఇంగ్లాండ్లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏ సేవలు ప్రజలకు అందిస్తారు, ఎన్ని రోజుల్లో అందిస్తారు, పని జరగకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి, నిర్ణీత వ్యవధిలో ప్రజలకు సేవలు అందించకపోతే ప్రజల టైం వేస్ట్ చేసినందుకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తారనే వివరాలతో సిటిజన్ చార్టర్లు అమల్లోకి వచ్చాయి. సింగపూర్లో సింగపూర్ 1 అనే ఈ గవర్నెన్స్ ప్యాకేజీని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నారు. సింగపూర్లో ఓ బిడ్డ పుట్టినప్పటి నుంచి స్కూల్లో చేర్పించడానికి, హై స్కూల్కు పంపించడానికి, డిగ్రీ చేయించడానికి, ఉద్యోగానికి, పెళ్లికి, ఇంటి లోన్కు, అలాగే వ్యాపారం ప్రారంభించడానికి ఇలా అవసరమైన సర్వీసెస్ కి ఒకే చోట సేవలు అందిస్తారు. ప్రతి పనికి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే బాధ సింగపూర్ ప్రజలకు లేదు. ఈ గవర్నెన్స్ ను ఉపయోగించడం ద్వారా అన్ని డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం, సమాచార మార్పిడి సాధ్యపడింది. బ్రెజిల్లో వ్యాపారం ప్రారంభించడానికి చాలా రకాల సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అవసరమవుతాయి. ఇవన్నీ తీసుకోవడానికి చాలా సమయం పట్టేది. ఈ గవర్నెన్స్ ప్రవేశపెట్టాక ఒక్క డాక్యుమెంట్ అరగంటలో ఇచ్చేస్తున్నారు. ఒక్క రోజులోనే బిజినెస్ లైసెన్స్ ఇస్తున్నారు. అదే మన దగ్గరైతే ఒక్కో సర్టిఫికెట్ కు ఒక్కో ఆఫీసుకు వెళ్లాల్సి వస్తోంది. ఫోటో గుర్తింపు కార్డుకు ఒక ఆఫీసు, పాస్పోర్ట్ కావాలంటే ఇంకో ఆఫీసుకు వెళ్ళాలి. అదే జర్మనీలో అయితే ప్రజలకు ఈ కష్టం లేదు. వాళ్ళకు ఏ పని కావాలన్నా ఒకే ఆఫీసుకు వెళ్తారు. అదెక్కడో అందనంత దూరాన ఉన్న ఆఫీసు కాదు, తమకు దగ్గరలోని ఆఫీసుకు వెళ్తారు. సింగిల్ విండో మల్టీ ఛానల్స్ అనే పద్ధతిని 35 ఏళ్లుగా జర్మనీలో పాటిస్తున్నారు. అందులో ప్రజలకు కావలసిన అన్ని సేవలు దాదాపు స్థానిక ప్రభుత్వాలే అందిస్తాయి. అలాగే దాదాపు అన్ని అప్లికేషన్లు ప్రజలకు కావలసిన సమాచారాన్ని వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన దేశంలో పరిపాలనా విధానంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ కొన్ని చోట్ల పాలనలో రహస్యాల వల్ల పౌర సేవలు ప్రజలకు అందుబాటులోకి రాలేకపోతున్నాయి. స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా వచ్చిన సమాచార హక్కు చట్టం వల్ల మన దరఖాస్తు ఏ ఆఫీసర్ దగ్గర పెండింగ్లో ఉంది, ఎందుకు పెండింగ్లో ఉంది, కావాలనే మన పని ఆలస్యంగా చేస్తున్నారా, ఇలాంటి సమాచారం మనం పొందే ఛాన్స్ ఉంది. కానీ ఇది సరిగ్గా అమలవుతోందా? మన దేశంలో సమాచార హక్కు సాధించుకోవడానికి ఎన్నో ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. రాజస్థాన్లో ప్రముఖ సామాజిక కార్యకర్త అరుణారాయ్ నాయకత్వంలో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అనే సంస్థ సమాచార హక్కు కోసం తొలిసారిగా ఉద్యమించింది. ఎందరో సామాజిక కార్యకర్తల అవిశ్రాంత కృషి ఫలితంగా 2005 అక్టోబర్ 12 నుంచి మన దేశంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి సమాచారం పొందే హక్కు ప్రజలకు సంక్రమించింది. దేశ రక్షణకు విఘాతం కలిగించేవి, నేరస్తులకు తప్పించుకోవడానికి అవకాశం ఉండేవి తప్ప ఏ వివరాలనైనా ప్రజలు తెలుసుకునే వీలు ఉంది. పార్లమెంటుకు, శాసనసభలకు అందుబాటులో ఉండే సమాచారం ఏదైనా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలన్నది సమాచార హక్కు చట్టం స్ఫూర్తి. ఏ కాంట్రాక్టు ఎవరికిచ్చారు, ఏ పని ఎవరు చేయాలి, ఎవరి జీతం ఎంత, ఏ పథకం కింద ఎంత ఖర్చు పెట్టారు, ఎవరు లబ్ధి పొందారు, ఇలా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఏ సమాచారమైనా మనం తెలుసుకోవచ్చు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు సహాయ సమాచార అధికారి, ప్రజా సమాచార అధికారి, అపిలేట్ అధికారి తప్పనిసరిగా ఉండాలి. ప్రజలు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లోపు అందించాలి.
సమాచారం ఇవ్వకపోయినా, సరైన సమాచారం అందించకపోయినా మన రాష్ట్ర స్థాయిలో సమాచార హక్కు కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చు. కానీ అధికార యంత్రాంగంలో ఉన్న జడత్వం, ప్రజలు పట్టించుకోకపోవడం కారణంగా మన దేశంలో సమాచార హక్కు చట్టం సరిగ్గా అమలు కాలేకపోతోందన్నది మేధావుల అభిప్రాయం. స్వీడన్ లాంటి దేశాల్లో అయితే 200 సంవత్సరాలుగా సమాచార హక్కు అమల్లో ఉంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అన్ని దేశాలు పాలనలో పారదర్శకత ఉండాలని, ప్రజలకు జవాబుదారులుగా ఉండాలని భావిస్తాయి. మన దేశంలో సమాచార హక్కు సాధించుకోవడానికి 15 ఏళ్లు పడితే 1766లోనే స్వీడన్లోని ప్రజలకు సమాచార హక్కు కల్పించాయి అక్కడి ప్రభుత్వాలు. 1766లో ఆ దేశ చక్రవర్తి దేశ ప్రజలు ఎవరికైనా ప్రభుత్వ రికార్డుల్ని పరిశీలించుకునే హక్కు కల్పించారు. రాచరికం పోయిన తర్వాత అదే ఆనవాయితీ రాజ్యాంగంలోనూ కొనసాగించారు. యూరోప్, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికాలలో ఇలాంటి సమాచార హక్కు అమల్లో ఉంది. ఫ్లోరిడాలో అయితే సన్షైన్ లాస్ అనే చట్టాలు అమల్లో ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం ప్రభుత్వానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, సమావేశాల మినిట్లు, అలాగే చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు, ఇలా ప్రతి సమాచారం అక్కడి ప్రజలు తెలుసుకోవచ్చు. ఒక శతాబ్ద కాలంలో ఫ్లోరిడాలో ఇలాంటి చట్టాలు అమల్లో ఉన్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ 100 ఏళ్ల క్రితమే ప్రజలకు సమాచార హక్కు కల్పిస్తే మనం మాత్రం సమాచార హక్కు కోసం ఉద్యమించాల్సి వచ్చింది. అది వచ్చినా అమల్లో మాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదు. మన దేశంలో ఒక్కసారి గవర్నమెంట్ జాబ్లో చేరితే చాలు, పని చేసినా చెయ్యకపోయినా జీతాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అందరికీ ఒకేలా ఉంటాయి. బాగా పని చేసినా ప్రోత్సాహం ఉండదు, పని చేయని వారికి సరైన పనిష్మెంటు ఉండదు. ప్రపంచంలో చాలా దేశాలు ఈ పరిస్థితిని మార్చుకున్నాయి. ఇంగ్లాండ్, థాయిలాండ్ దేశాల్లో పరిస్థితిని ఇప్పుడు చూద్దాం. సింగపూర్, జపాన్ దేశాలు మినహా తమ ఉద్యోగుల నియామకాలు, జీతాలు, ప్రమోషన్ల విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. పని చేసినా చేయకపోయినా ఒకటే జీతం అనే పరిస్థితిని పూర్తిగా మానేశాయి. పనిని బట్టి జీతం, సమర్థతను బట్టి ప్రమోషన్ అనే పద్ధతిని పాటిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి తన బాధ్యత ఏంటి, తన నుంచి ఏం ఆశిస్తున్నామన్న విషయాలు స్పష్టంగా రాతపూర్వకంగా తెలియచేస్తారు. ప్రతి ఏడాది ఉద్యోగుల పనితీరు సమీక్షించిన తర్వాతే వాళ్ల జీతాలు, ఇంక్రిమెంట్లు నిర్ణయిస్తారు. ఒకసారి ఉద్యోగంలో చేరితే ఆటోమేటిక్ గా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చే పద్ధతికి ఆస్ట్రేలియా ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇంగ్లాండ్లో 1990లో అతి పెద్ద మార్పు తీసుకొచ్చారు. పనిని బట్టి జీతం అన్న విధానానికి కట్టుబడి ఉంటామన్న విషయానికి అంగీకరిస్తేనే ఉద్యోగంలో కొనసాగుతారు, లేదంటే ఉద్యోగం వదిలేసుకోండని నిర్మోహమాటంగా తేల్చి చెప్పింది. దాంతో అందరూ ఈ విధానానికి అంగీకరించారు. ఫలితం ఒకప్పుడు యూరోప్ దేశాలతో పోల్చి చూస్తే వెనుకబడి ఉన్న ఇంగ్లాండ్ ఇప్పుడు డెవలప్మెంట్లో దూసుకుపోతోంది. థాయిలాండ్లో 1991లో ప్రజాస్వామ్య ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పనితీరులో గణనీయమైన మార్పులొచ్చాయి. అప్పట్లో మెజారిటీ శాతం ఉద్యోగుల జీతభత్యాలకి సరిపోయేది. అయినా జీతాలు సరిపోవడం లేదంటూ ఉద్యోగులు ఆందోళన చేసేవారు. దీనికి పరిష్కారంగా ఉద్యోగుల పనితీరు ఆధారంగా జీతాలు చెల్లించే విధానాన్ని అమలు చేశారు. చాలా మంది ఉన్నతాధికారులు అవినీతిలో కూరుకుపోయారని తేలడంతో ఉన్నతాధికారుల నియామకాల్లో మార్పులు చేశారు. చాలా మంది తమ పోస్టుల్ని డబ్బు పెట్టి కొనుక్కుంటున్నారు అని తేలడంతో ఉన్నతోద్యోగాలను సీనియారిటీ ఆధారంగా కాకుండా కొత్తగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి భర్తీ చేసే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఏడాదికోసారి ఉద్యోగుల పనితీరును విశ్లేషించి పనితీరులో అట్టడుగున ఉన్న 5% మంది ఉద్యోగులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారు. అప్పటికీ పనితీరు మారకపోతే 8 నెలల జీతం ఒకేసారి ఇచ్చేసి పర్మనెంట్ గా ఇంటికి పంపించేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల పనితీరు మన దేశంలో ఎలా ఉందో, విదేశాల్లో ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. మన ప్రభుత్వ కార్యాలయాల్లోనే అవినీతి పెరగడానికి, లంచావతారులు రెచ్చిపోవడానికి కారణాలేంటి? పాలనలో పారదర్శకత లేకపోవడమా? ఫ్రెండ్లీ ఆఫీసర్స్, ఫ్రెండ్లీ పీపుల్స్ అంటూ నినదించే పాలకులు సామాన్య మానవుడి కష్టాల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? మనం మారాలి. మార్పు అక్కడే మొదలవ్వాలి. మనకు మనమై కదలాలంటే ఉపాయం ఏంటో ఎక్స్పర్ట్ ఒపీనియన్లో చూద్దాం. కొందరు మంచి వాళ్ళు ఉండొచ్చు, కొందరు హానెస్ట్గా కష్టపడే వాళ్ళు ఉండొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ డబ్బులు ఇవంతి పనిచేయటం లేదనమాట. ఇక్కడ అవినీతి 2-3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కొరూజివ్ కరప్షన్ అంటారు. కొరూజివ్ కరప్షన్ అంటే నువ్వు డబ్బు ఇస్తేనే నేను పని చేస్తా, లేకుంటే నేను చేయను అన్నది. ఇంకోటి కొల్యూజివ్ అంటే ఇద్దరు కలిసి, ఇది నాలా ఉన్నది, ప్రభుత్వ భూమి ఉన్నది అంటే పర్వాలేదు, నేను ఇల్లు కట్టుకుంటాను, నాకు ఫ్లోర్కి ఇంత డబ్బు అని చెప్పి. ఈ మాదిరిగా 2-3 రకాల అవినీతి ఉంది.
దీన్ని రూపుమాపాలనంటే గట్టి చట్టాలు కావాలి. ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రజలకు అధికారులకు మధ్యలో కాంటాక్ట్ తగ్గినట్టయితే అవినీతి తగ్గుతుంది. ఈ గవర్నెన్స్ అంటున్నారు, మీ సేవ ద్వారా మీరు మా ఆఫీస్కి వచ్చే పని లేదు, మీరు జస్ట్ అప్లికేషన్ ఇస్తే చాలు, కావాల్సిన సేవలన్నీ మేము చేస్తామంటున్నారు. కానీ ఎక్కడా అది జరగడం లేదు. రెండోది ఏంటంటే సిటిజన్స్ చార్టర్ అని ఉంది. తను చేయవలసిన పనిని 30 డేస్లో 45 డేస్లో చేస్తానంటే తప్పకుండా చేయాలి. మూడోది పార్లమెంట్లో ఒక బిల్ ఉంది సిటిజన్స్ రైట్స్ మీద. ఆ బిల్ కూడా వచ్చినట్టయితే ఎవరైనా గడువు లోపల పని చేయనట్టయితే వాళ్ళకు శిక్ష పడాల్సిందే. ఆ మాదిరిగా ఉన్నాయన్నమాట. ఇక ప్రభుత్వ కార్యాలయాలకు పోతే అది రెవెన్యూ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, ఇంకేదైనా ఆఫీస్ కావచ్చు, ఫ్రెండ్లీ అన్న పదమే లేదన్నమాట. అంత అన్ఫ్రెండ్లీగానే ఉంది. ప్రజలను హింసిస్తున్నారు. ఎక్కడి దాకా వచ్చిందంటే ప్రజలు విసుగు చెందిపోయినారు. అది యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. పోనీ మునుగని ఇది ఇంత 4 డబ్బులు ఇచ్చి పని చేయించుకుందామని అనమాట. ఈ అవినీతితో మన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది, మన ఎకానమీ దెబ్బతింటుంది, మన క్యారెక్టర్ దెబ్బతింటుంది. ప్రజల లోపల ప్రతిదానికి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి అన్నీ తెలిసినప్పటికీ కూడా కొన్నిసార్లు కకృతికి అలవాటయ్యి విలాసవంత జీవితానికి అలవాటయ్యి కొంతమంది తప్పుదారి పట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలవాటు పడ్డాడు ఖచ్చితంగా ఆ గైర్గలతున్న దారిలో పోకుండా మానడు. మరి మంచిగా కడుపు నిండినంత పిఆర్సీ దొరికినప్పటికీ కూడా ఇంకా కొంతమంది కకృతి పడి మరి నిఘా వర్గాలు దాడి చేసినప్పుడు దొరుకుతూ ఉన్నాయి. దాని అర్థం ఏంది అంటే ఎవరి చేతిలోనైతే పవర్ ఉందో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ ఉద్యోగికి ఒక బాధ్యత అప్పచెప్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి ఆఫీస్లో ఉండలేదు. ఒక అప్లికేషన్ తెస్తే దాన్ని డిస్పోజల్ చేయవలసిన బాధ్యత అధికారి పైన ఉంటుంది. కానీ దానికి కుంటి సాకులు చెప్పి దానిపైన 10 సార్లు ఆయనను తిప్పించి ఇక ఈ ఊకే తిరుగుడు 10 రోజులు నేను ఏడ తిరుగుతా, నీకేం కావాలో చెప్పు సార్, ఇక 1000 రూపాయలు పట్టుకొని ఇస్తాడు. ఇంత స్పష్టంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే జరుగుతున్న వ్యవస్థ అది ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కడుపు నిండా జీతం ఇచ్చినప్పుడు ఇది మన అందరి బాధ్యత. మన ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతుంది కదా. మన గవర్నమెంట్ ఆఫీసులు నిజంగా ప్రజలకు సేవ అందించాలి అంటే ఏం జరగాలి, ఎవరేం చేయాలి? మరి మన ఆఫీసులు లంచాలయాలుగా కాకుండా సేవాలయాలుగా మారాలంటే ఎవరి బాధ్యత ఎంతో చూద్దాం. ప్రభుత్వాల బాధ్యత 30% అంటున్నాం, ఉద్యోగుల బాధ్యత 50%, ప్రజల బాధ్యత 20%. ఇంటి కోసమని నేను కొంటిని కొంచెం స్థలము, ఇంటి కోసమని నేను కొంటిని కొంచెం స్థలము, రిజిస్ట్రేషను పర్మిషన్కు కరెంటు మీటరు నల్ల కోసము వాటికి అయ్యే డబ్బుల కన్నా ఓ రాజన్న వాళ్ళకు వంచుడే ఎక్కువరన్నా. ఇది ఈ వారం కమాన్ ఇండియా. వచ్చే వారం మరో అంశంపై సమరభేరి మోగిద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.